కొత్తగా లాంచ్ చేయబోతున్నటువంటి నెక్సస్ ఇన్నోవేషన్ వ్యాలీ అనే ఒక వెంచర్ని దాని లేఅవుట్ని గవర్నర్ మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరశురామ్ చెప్పిన మీదుగా రిలీజ్ చేసే అవకాశం మనకు వచ్చింది. సో బేసిక్గా ఈ వెంచర్ ఏంటంటే మీరు అందరికి కూడా చెప్పగలిగేది టోటల్గా ఇది మోర్ దాన్ 60 acres వెంచర్ వస్తుంది. 60 ఎకరాల వెంచరు ప్రపోజల్ వెంచర్ ఇది. ఆల్మోస్ట్ 40 acres వరకు ప్రజెంట్ వాళ్ళ చేతుల్లో ఎక్విజేషన్ అయి ఉంది. అయితే ఈ వెంచర్కి స్టార్టింగ్ నుంచి ఫేజ్ వైజ్గా రిలీజ్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. ఒకేసారి టోటల్ వెంచర్ రిలీజ్ చేయకుండా 10 acres కింద ప్రైస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ మార్కెట్ చేస్తారు. సో ఫస్ట్ ఫేజ్ కింద దీన్ని రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది కంప్లీషన్ అయ్యే టైంకి ఇక్కడ రెండో ఫేజ్ వస్తుంది. ప్రజెంట్ ఈ లేఅవుట్ ఏంటంటే ఆల్రెడీ డిమార్కేషన్ అప్రూవల్ అండ్ ఉడా అప్రూవల్ కూడా సిద్ధంగా ఉంది. డిమార్కేషన్ అయిపోయింది, మార్గేజ్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఒక 10-15 డేస్లో ఎల్పీ నెంబర్ తిరిగి పడుతుంది. 1 మంత్లో ఎల్పీ నెంబర్ వస్తుంది. సో ఆల్రెడీ డిమార్కేషన్ వచ్చింది. లేఅవుట్ డిమార్కేషన్ అయితే వచ్చేసింది. లేఅవుట్ పెట్టేసరికి డిమార్కేషన్ ప్లాన్ యాస్టీస్గా మనకి ఎటువంటి మార్పు లేకుండా ప్లాన్ వస్తుంది. ఇందులో ఉన్న ప్లాన్ ప్రజెంట్ ఇది 10 acres లేఅవుట్. మనం రేపు 25th లాంచ్ చేసే వెంచర్ ఏంటంటే 10 acres 138 plots వస్తాయి. 138 plots మాత్రమే రేపు రిలీజ్ చేస్తాం ఈ ప్రైస్లో. సో ఫర్దర్గా ఈ వెంచర్ సేల్స్ అందరూ కూడా జాగ్రత్తగా చేసుకోగలిగితే మళ్ళీ ఇమీడియట్గా మనం 10 acres మనం చేయాలి. ఏదైనా మనం ఈ నెలలో ఈ సంవత్సరం 30 to 40 acres అదే లేఅవుట్లో మనం మార్కెట్ చేసే విధంగా మనకు అవకాశం అయితే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఎర్లీగా ఎవరైతే వస్తుంటారో వాళ్ళకి కొద్దిగా బెటర్ ప్రైస్ వస్తుంది. ఎందుకంటే మనం 30-40 ఎకరాలు ఒకేసారి రిలీజ్ చేయట్లేదు. 10 acres కంప్లీట్ ఇంకో 10 acres ఏదైనా దేర్ ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు మనం 19,000తో స్టార్ట్ చేసాం. ఇది కంప్లీషన్ అయ్యి కల్లా 30,000 per square yard అమ్మే విధంగా దీని తాలూకా స్ట్రాటజీ ఉంటుంది. మొత్తం లేఅవుట్ ఇదే రేట్లో కాకుండా 20,000 నుంచి మనం ఎండ్ లేఅవుట్ నుంచి బయటకు వచ్చేసరికి కల్లా 30,000 per square yard అమ్మే విధంగా ఉంటుంది. దానికి అనుకూలమైన డెవలప్మెంట్స్ కూడా స్టేజ్ వైజ్గా వస్తాయి. డెవలప్మెంట్స్ ఏవైతే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మీకు అర్థమైంది కదా. లేఅవుట్ మొత్తం కాంపౌండ్ వాల్ ఉంటుంది. తర్వాత అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్గా ఉంటుంది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఇంకా మిగతా క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, విల్లాస్, కొన్ని మోడల్ విల్లాస్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వస్తాయి. సో కస్టమర్స్కి మీరు చాలా హై కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. సీనియర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే ఏదైతే మనం కంఫర్ట్ బ్రోచర్లో అవుతున్నామో ఏదైతే చెప్తున్నామో అన్నీ కూడా స్టేజ్ వైజ్గా వస్తాయి. ఓవర్ నైట్లో రాకపోయినా కస్టమర్స్కి 1 year కల్లా ఒక ప్రోగ్రెస్ ఆఫ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ వెంచర్ ఇప్పుడు స్టార్ట్ అయితే కంప్లీషన్ ఆఫ్ ఆల్ దిస్ వెంచర్స్ కల్లా 2.5 years పడుతుంది. సో అప్పటికల్లా ఒక కస్టమర్స్కి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి వర్త్ కనిపిస్తుంది అక్కడ. అంతే కదా. ఇప్పుడు మనకు లేఅవుట్ విజిట్ చేసినట్టే ఇప్పుడు మనం చెప్పేవన్నీ కూడా ఓవర్ నైట్లో చేయలేం. సో ఎల్పీ నెంబర్ ఆడకి ఇప్పుడు 1 month టైం పడుతుంది. అక్కడ డెవలప్మెంట్స్ 3 months. బట్ మనం డెవలప్మెంట్స్కి వచ్చేకల్లా మనం 3rd, 4th phase ఉంటాం. 3rd or 4th phase మనం ఆ స్టేజ్లో ఉంటాం. ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారు. ఓవరాల్గా 60 acres వరకు మనకు ఇచ్చే ప్రపోజల్ ఉంది. మనం జాగ్రత్తగా కష్టపడి టీమ్ డెవలప్ చేసుకొని ఒక మంచి ప్రాజెక్ట్ ఇస్తున్నాం కాబట్టి మీరందరూ సక్సెస్ అవ్వడానికి కావాల్సిన రోజు వర్క్ చేసుకోగలిగితే కొత్త టీమ్స్ని కొత్త మనుషులు రిక్రూట్ చేసుకోగలిగితే మాత్రం మీకు సక్సెస్ దొరుకుతుంది అందులో డెఫినెట్గా. అది ఇయర్ మనం చేసే ప్లానింగ్స్లో మొదట ఈ వెంచర్లో 30 acres అనేది ఉంటుంది. మనం ఎంత ఎర్లీగా కంప్లీట్ చేస్తే రెండో ఫేజ్ మనకి ఇచ్చేస్తారు. ఏంటంటే ఎర్లీగా కంప్లీట్ చేయాలి. దీన్ని మనం 1 రోజులో చేస్తామా, 1 monthలో చేస్తామా, 3 monthsలో చేస్తామా అనేది సెకండ్. బట్ ఏ ప్లాట్ బుక్ అయినా 60 daysలో రిజిస్ట్రేషన్ తీసుకురావాలి. ఎవరు బుక్ చేసినా వాళ్ళు 60 రోజుల్లో రిజిస్ట్రేషన్ తీసుకురావాలి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం. 100% వాళ్ళకి 60-70% ప్లాట్ పర్చేసింగ్లో 60 to 70% వాళ్ళకి లోన్ వచ్చే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. సో కస్టమర్స్కి లోన్స్ వస్తాయి. డెవలప్మెంట్స్ అన్ని